నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఇటు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేటు పాఠశాలలు, ఇవి రెండు కూడా విద్యార్థుల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత దోహదపడుతుంటాయి. అటువంటి ప్రైవేటు పాఠశాలలో ఇప్పుడు ఈ మధ్య ఫీజుల దోపిడీ అధికంగా ఎక్కువైపోయింది. ఆ ఫీజులు ఎంత ఎక్కువ తీసుకున్నా కూడా దానికి తగ్గటువంటి నాణ్యతమైన విద్య అందించడం లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనైతే ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశించి అసలు ఏమేమి మాట్లాడారు, అసలు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ వల్ల వారి యొక్క ఫీజుల దోపిడీ వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది తెలుసుకోవడానికి కృష్ణలత పేరెంట్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని నమస్తే మేడం. నమస్తే అండి. మేము హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచడము, నాణ్యమైన విద్య, ప్రభుత్వాల పాత్ర ఏంది ఇందులో, దాని గురించి మేము మాట్లాడడం జరిగింది. మేము అన్ని విద్యార్థి సంఘాలను, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ని, రాజకీయ విశ్లేషకులను, పొలిటికల్ పార్టీస్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. దీనికి పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి సంఘాలు, ఇంకా తల్లిదండ్రుల పేరెంట్స్ అసోసియేషన్స్, ఇంకా ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. మేము పేరెంట్స్గా ఒకటే కోరుకుంటున్నాం, ఫీ రెగ్యులేషన్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఫీ రెగ్యులేషన్స్ ఇస్తాం ఇగో వస్తుంది అగో వస్తుంది, మేము చట్టం చేయబోతున్నాం అని చెప్తూ 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము పేరెంట్స్కి మేలు చేసే విధంగా కనీసము ఒక జీవో పాస్ చేయండి. ఈ సంవత్సరం ఫీజు హైక్ జరగకుండా కనీసం ₹1 ఫీజు పెంచకుండా కొంచెం క్రైటీరియాలు తీసుకోండి. 50,000 కంటే ఫీజులు పెంచిన వాళ్ళు, లేదా ప్రతి సంవత్సరం ఫీజులు హైక్ చేస్తున్న స్కూల్స్కి ఏదైనా క్రైటీరియా తీసుకొని ఈ సంవత్సరం 0 హైక్ చేస్తున్నాం అన్నట్టు ఒక జియో పాస్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇంకా విద్యార్థుల్లో జరుగుతున్న రకరకాల సమస్యలు, విద్యా ప్రమాణాలు కానీ, టీచర్స్ సమస్యలు కానీ, అవన్నీ కూడా కొన్ని చర్చకు రావడం జరిగింది. కవితక్క గారు కూడా ఆల్రెడీ తను పాంచజన్యంలో అనౌన్స్ చేసిన విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్, వాటి మీద ఫ్రీ వైద్యం అని చేసింది. కాబట్టి తను ఈ ఎడ్యుకేషన్ సమస్యల మీద కూలంకషంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అనౌన్స్ చేసింది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే GOMS నెంబర్ 7 తీసుకొచ్చిందో, ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో డైరెక్ట్ పిల్లల అకౌంట్లోకి మేము డబ్బులు వేస్తామని చెప్పేసి, అట్లనే రైతు బంధు అన్నారు, వాళ్ళు రోడ్లెక్కి కొట్లాడుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకునేది ఏంటంటేనే డబ్బులు కట్టలేని పిల్లలు అడ్మిషన్లకు. కానీ ఇప్పుడు ఈ లెక్కన తీసుకుంటే ఫస్ట్ పిల్లలు డబ్బులు కట్టాలి. ఏ నుంచి కడతాడు? ఈ లెక్కన ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకునే ఉన్నత చదువులు చదువుకోవాలనే పిల్లలకి చాలా నష్టము. ఇక స్కూల్ పిల్లల పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళకు లక్షల ఫీజులు. పోనీ నీవు ₹1,00,000 పేరెంట్ కట్టి ఇష్టపడే ప్రభుత్వ స్కూళ్ళల్లో నీ స్కూల్ ఫీజు నచ్చే తెలుసుకునే వస్తున్నాడు. కానీ వచ్చినాక ఒక రూలు రెగ్యులేషన్ లేకుండా, ఒక PTA లేకుండా, గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా, ఒక ఆడిట్ లేకుండా సంవత్సరానికి 20%, 40% అని చెప్పి ఒకే సంవత్సరం 50,000 ఫీజులు పెంచుతున్నారు, 60,000 ఫీజులు పెంచుతున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటారు. ఏం డెవలప్మెంట్ అంటే? ఎందుకంటే మన పిల్లలు చదువుతున్నారు. ఆ డెవలప్మెంట్ అంటే కొన్ని గోల్డ్ మెడల్ సంపాదించడం ఏదైనా ఉండాలి కదా. పిల్లడికి పొట్టకొస్తే అక్షరం ముక్కు వస్తలేదు, బేసిక్ నాలెడ్జ్ వస్తలేదు, అవి ఏదేదో హోంవర్క్లు అంటారు, ఇంకేదో అంటారు. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అయితే మరీ బోరెస్ట్గానే, లోగునే. అఫ్కోర్స్ AI వచ్చింది, అంత వచ్చింది కాదనట్లేదు. AIకి తగ్గట్టు పిల్లల్ని నువ్వు మాడ్యులేట్ చేయాలి. కానీ అంత ఏదేదో ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి ఏందేదో హోంవర్క్లు ఇస్తే ఎట్లా చేసుకొని వస్తాడు? దాని గురించి పేరెంట్స్ ఏమైనా టీచర్స్ని క్వశ్చన్ చేసినాం అనుకోండి, స్కూల్ని క్వశ్చన్ చేసినాం అనుకో, అదొక టార్గెట్ అనడము, ఇంకా కొంచెం పేరెంట్స్ని ఇబ్బంది చేయడము. అదే స్కూల్లో బుక్స్ కొనాలంటారు, అదే స్కూల్లో యూనిఫామ్లు కొనాలంటారు. గవర్నమెంట్ ఆల్రెడీ కొత్తగా కూడా మళ్ళీ పెట్టింది, లేదు ఇట్లా మీరు స్కూళ్ళల్లో బుక్స్ కొనవద్దు, ఇట్లా పెట్టకుండా రూల్స్ పెడితేనే ఉన్నారు. కానీ ఏం లాభము? వచ్చి చూడాలి కదా. వాడు ఒక రూల్ పెట్టిన తర్వాత ప్రభుత్వాలు చిత్తశుద్ధితోని వచ్చి వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసో, ఒక పేరెంట్లు కంప్లైంట్ ఇచ్చినాకనైనా పోయి నిజంగానే మరి ఈ స్కూల్ ఇట్లా చేస్తుందని ఒక నోటీస్ ఇష్యూ చేయదు. అంటే వీళ్ళు ప్రభుత్వ స్కూల్స్కి కొమ్ముగాస్తున్నాయని అనుకోవాలి కదా. ఇక ఇంత కష్టపడి తెచ్చుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు కేసీఆర్ మమ్మల్ని ఏం చూడలేదని ఇంత ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చినాక కూడా ఆయన చేస్తలేడని ఈయన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే ఓట్లు వేసిన ప్రజలుగా తల్లిదండ్రులు మేము ముఖ్యమే కదా. ఈయన కూడా అదే పని చేస్తున్నాడు. తిరుపతిరావు కమిషన్ అయిపోయింది, IT మినిస్టర్ శ్రీధర్ బాబు కమిషన్ అయిపోయింది, ఇప్పుడు కేశవరావు కమిటీ అంటున్నారు. ఇంకెన్ని పేరుటో అదేదో ఇప్పుడే వాళ్ళు రాస్తున్నట్టు ఇప్పుడే కొత్త భాష కనిపెడుతున్నాడు. ఫీ రెగ్యులేషన్స్ ఆల్రెడీ AP గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నవి అడాప్టివ్ చట్టాలను తీసుకురండి, తెలంగాణకు అనుగుణంగా మార్చండి అని అడుగుతున్నాము. చిన్న రూమ్స్ ఉంటాయి, ఇవన్నీ క్వశ్చన్ చేస్తే చదివే ముఖ్యం అంటారు. పేరెంట్స్కి ఏం కోరుకుంటాము? మంచిగా చదువుకోవాలి అనుకుంటాం, మంచిగా ఎదగాలి అంటారు. IIT ఫౌండేషన్లు కావాలంటే లక్షలు పెట్టాలి, పెడతాము. 1,00,000 కాకపోతే నువ్వు ఎంత ఫీజు అంటావో నచ్చి ఇష్టపడే వెతుక్కొని కష్టమో నష్టమో అప్పో సొప్పో చేసి పిల్లల్ని చదివించుకుంటున్నప్పుడు అదేమంటారు కరెక్ట్ ఒక క్యాప్ ఉండాలి కదా. మనకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 7%, 6% ఉన్నప్పుడు మన శాలరీస్ 3%, 4% కూడా పెరిగినప్పుడు మాకు అదే స్కూల్ దగ్గరకు వచ్చేసరికి 40% ఫీ హైక్ వస్తే 7 తెచ్చి కట్టుకోవాలి. కట్టకపోతే పిల్లలు ఏడుస్తారు.
కనీసం ఫీజు ఒక 4 రోజులు లేట్ అయితే కూడా స్కూల్స్ ఆగకుండా పిల్లల్ని క్లాస్లకు రానిస్తలేవు, ఎగ్జామ్స్ రానిస్తలేవు, బెదిరింపులు, అదొక టార్చర్ మళ్ళీ మాకు. కొందరు పిల్లలు ఆత్మహత్యలు ఫీజులు కట్టలేకనో, లేకపోతే చదువుల భారం ఎక్కువై కూడా నారాయణ చైతన్య లాంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడము, ఒక రకంగా మొత్తం పొలిటికల్ మాఫియా స్కూల్స్ జరుగుతూ ఉంది. దయచేసి ప్రభుత్వము ఉన్న చట్టాలని కరెక్ట్గా అమలు చేస్తే చాలు. ఆర్టీ యాక్ట్ 2009 అమలు చేయండి. ఎంఈఓ వాళ్ళను, డిఓ వాళ్ళను వాళ్ళ కన్నేసి ఉంచండి ప్రభుత్వ స్కూల్స్ మీద. ఇదే మేము కోరుకుంటున్నాము. ఈరోజు మీటింగ్లో కూడా వీటన్నిటి మీద పనిచేయాలని చెప్పేసి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మద్దతు ఇచ్చినాయి. మరి గవర్నమెంట్ దీని మీద స్పందించి అండ్ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని ఆర్గనైజేషన్స్తో కలెక్టరేట్ ముట్టడిలు చేయాలని కవితక్క గారు ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం జరిగింది. మేము మద్దతు ఇస్తాం. మాకు కావాల్సింది ఫీ రెగ్యులేషన్స్ రావాలి, లేదా ప్రభుత్వం నుంచి మాకు నడ్డి విరిగేటట్టు లక్షలు ఫీజులు పెంచకుండా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మేడం, ఏదైతే ప్రభుత్వం ఏవైతే నామ్స్ ఉన్నాయో, ప్రభుత్వం ప్రకారం నామ్స్ అనుగుణంగా ఆ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తాం, అందరికీ బహిరంగంగానే తెలుసు, ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్కి సరిపడా ప్లే గ్రౌండ్ అనేది ఉంటారు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఒక అపార్ట్మెంట్, క్లోజ్డ్ అపార్ట్మెంట్ తీసుకొని అందులో ఇరుకిరుకు రూములు వేసేసి అందులో స్కూల్ పిల్లల్ని పెట్టేసి ఒక సెక్షన్లో 40-50 మంది ఉండే దగ్గర 70-80 మందిని పెట్టేసి సెక్షన్లు డివైడ్ చేస్తూ లక్షలు ఫీజులు దనుకుంటున్నారు. ఆ ఫీజులకు అనుగుణంగా ఆ స్కూళ్ళు ఉన్నాయా, అందులో ఆ నాణ్యమైన విద్య అందుతుందా, దీనిపైన ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లోపం ఖచ్చితంగా ఉందంటున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ లోపం ఉంది, అంతే కదా. ఇప్పుడు మనని ఎవరైనా గమనిస్తున్నారు, చూస్తున్నారు అన్న భయము భక్తి ఉంటే ప్రభుత్వం చూస్తుంది, మనకు నోటీసులు ఇస్తుంది అన్న భయము భక్తి ఏమనంటే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. మీరన్నట్టు చాలా స్కూల్స్లో ఆ క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండి గ్రౌండ్స్ లేకుండా వేసినాయి. ఎందుకు ఆటలు, వాళ్ళకి చదువు ఉండాలి, ఐఐటీలు ఉండాలి అని చెప్పేసి దాదాపు కొన్ని స్కూల్స్ గ్రౌండ్లు లేకుండానే ఎంతసేపు చదువు అని అసలు కొన్ని స్కూల్స్లో స్పోర్ట్స్ పీరియడే ఉండదు. స్పోర్ట్స్ పీరియడ్ ఉన్నా కూడా ఆ ఒక్క పీరియడ్ని కూడా, ఆ 30 నిమిషాల పీరియడ్, ఆ 40 నిమిషాల పీరియడ్ని కూడా వేరే క్లాస్ టీచర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? వీటన్నిటికి ఆద్యం ఏం నుంచి వస్తుంది? భయం లేకపోవడము. ప్రభుత్వాలు చూస్తాయి, మా స్కూల్స్ మీద ఆడిట్ జరుగుతుంది, స్కూల్స్ని సీజ్ చేస్తాను. ఏదో అప్పుడు కొత్తలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆకునూరి మురళి గారిని, ఆయన ఎందుకంటే అంతకుముందు అంతా కొట్లాడింది కదా అని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఏదో బాగుపరుస్తారని ఎడ్యుకేషన్ కమిషనర్గా కూర్చుండబెట్టారు. మేము కూడా తీసుకుపోయి మేము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్గా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఒక ఎంక్వైరీ కమిషన్ ఏంటనో ఏమీ లేదు. మేడం, ఇక చివరిగా ఏదైతే ఇప్పుడు విద్యా ప్రమాణాలు ఏదైతే ప్రస్తుతం ఏదైతే ఆ విద్యను అభ్యసించేటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్ ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కూడా బండెడు పుస్తకాలు ఇవన్నీ పెట్టి వాళ్ళ మెదళ్ళు వేస్తే వాళ్ళు వెన్నుపూసలు వంగిపోవడము, వాళ్ళకు ఏదైతే ఇప్పుడే ఒక 3-4 క్లాస్కి వచ్చేసరికి వారికి గ్లాసెస్ రావడము, అనేకమైనటువంటి స్ట్రెస్ కూడా వాళ్ళకి ఒత్తిడి రావడము, ఇటు పేరెంట్స్ ఒత్తిడి, అటు స్కూల్లో ఒత్తిడి, ఈ మధ్యలో నలిగిపోతూ చాలామంది సూసైడ్లు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ యొక్క విద్యా ప్రమాణంలో ఈ విద్యను బోధించేటువంటి ఏదైతే ఈ పద్ధతి ఉందో దాంట్లో మార్పు రావాలని యాజ్ ఎ పేరెంట్గా మీరు కోరుకుంటున్నారా? అవును, విద్యను బోధించే విధానంలో మార్పు, సిలబస్లో మార్పు, యాజ్ యూజువల్ కామెంట్ అయినా సరే పేరెంట్స్ ఇంట్రెస్ట్లో కూడా మార్పు రావాలి. అఫ్కోర్స్ పేరెంట్స్గా మేము గొప్ప స్కూళ్ళలో చదివించాలి, అరే పక్కనున్న పేరెంట్ వాళ్ళ బిడ్డని ఇక్కడ చదివిస్తున్నారు, నా పిల్లని ఇట్లా చదివించాలన్న ఒక ఇదిలో ఉండి చదివించుకోవచ్చు. కానీ నువ్వంటూ ఒక చట్టం చేసి పిల్లల బుక్స్ ఇట్లనే ఉండాలని ఒక చట్టం చేస్తే మిగతా స్కూల్స్ ఫాలో కావా? లేకపోతే ఆ స్కూల్స్ ఎవరి స్కూల్కి వాళ్ళ సొంత బుక్స్ తయారు చేసుకుంటున్నారు. ఒక్కొక్క బుక్ కాస్ట్ వచ్చి 500-800 ఉంది. ఇంత కంప్యూటర్ బుక్ కూడా 800 ఉంది. ఇప్పటికీ ఎన్సీఆర్టీ బుక్స్ పెద్ద పిల్లలకు ఉన్నా సరే కొన్ని కంప్యూటర్ బుక్స్, ఇంకొన్ని అదేందో డ్రాయింగ్ బుక్స్ల పేరుతో ఉన్నాయి. వీటన్నిటికీ మూలం ఇప్పుడు సరే ఏమున్నా పేరెంట్స్ ఇంట్రెస్ట్, లేకపోతే మా మోజు ఏదన్నా అననియండి. నువ్వంటూ ఒక చట్టాలు తీసుకొచ్చి పిల్లలకు ఈ బుక్స్ మేము ఇస్తామని స్టేట్ బుక్స్ ఇవ్వండి. ఎంత పెద్ద మేధావులు ఉన్నారు కదా, పెద్ద క్యాబినెట్ ఉన్నారు కదా, 4 మేధావుల్ని పట్టుకొని ఫస్ట్ క్లాస్ బుక్స్ గింతే ఉండాలి, సెకండ్ క్లాస్ బుక్స్ ఉండాలి, ఇంత స్టాండర్డైజ్ తీసుకురండి. స్కూల్స్కి ఒక రూల్ పాస్ చేయండి, అవే బుక్స్ వస్తాయి. అంతేగాని ఏ స్కూల్కి ఆ స్కూల్ వాళ్ళకి నచ్చినట్టు బుక్స్ 5,000 బుక్స్ 6,000 బుక్స్ చేస్తున్నాయి. ఖచ్చితంగా లోపం ఉంటుంది, ఏ వ్యవస్థకైనా లోపం ఉంటుంది. లోపం సరిదిద్దుకోవడానికి కొన్ని మెజర్మెంట్స్ తీసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వము బాగుంటుంది, పేరెంట్స్ కూడా బాగుంటారు. ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఫీజుల దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం తన యొక్క పాత్రను పోషించాలి. ఎందుకంటే మా జీతాలు ఏవైతే 3-4% పెరుగుతుంటే ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు మాత్రం ఉన్నటువంటి 30-40% పెంచుతున్నారు. మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇటు ప్రభుత్వ స్కూళ్ళల్లో సరైనటువంటి వనరులు లేక, సరైనటువంటి ఏర్పాట్లు లేక మేము ఈ ప్రైవేటు స్కూళ్ళకు వచ్చి
ఎంతో ఆపసోపాలు కష్టపడుతూ కూడా ఈ యొక్క ఇవి వేస్తున్నప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ కూడా తమ ఇష్టరీతిన ఫీజులను పెంచుకుంటూ పోవడంతో మా యొక్క ఇబ్బంది పెరుగుతుంది. అలాగే పుస్తకాలు ఇక్కడే కొనాలి, యూనిఫామ్లు ఇక్కడే కొనాలి, ఈ ఫీజులు కూడా ఇష్టం ఉన్నట్టు పెంచాలి. అలాగే స్పోర్ట్స్ క్లాసులు ఉండవు, ఏమీ ఉండవు. మేము ఎంత ఫీజు అయితే చెల్లిస్తున్నామో దానికి సరిపడా నాణ్యత క్వాలిటీతో కూడినటువంటి ఎడ్యుకేషన్ కూడా లభించట్లేదు. దీన్ని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం ఈ యొక్క ఫీజుల దోపిడీని అరికట్టాలి, నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నప్పుడు కూడా మా యొక్క ఈ తల్లిదండ్రులకు మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము పోరాడుతున్నా కూడా ప్రభుత్వ జోక్యం మాత్రం ఉండట్లేదు. ఈ ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ ప్రైవేట్ పాఠశాలలు కూడా తమ ఇష్టరీతిన తాము ఫీజులు పెంచుకుంటూ పోతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. మేము యొక్క పేరెంట్స్ తరఫున మేమైతే హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము దీనిపైన ఖచ్చితంగా పోరాడతాం. దీనిపైన మేము ప్రభుత్వం స్పందించే వరకు కూడా దిశగా ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్నాను పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.